నగరికల్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో పల్నాడు జిల్లా ఆఠ్య పాఠ్య అసోసియేషన్ ఈ నెల 27న నిర్వహించిన జిల్లా స్థాయి ఆఠ్య పాఠ్య జూనియర్ మీట్ అసోసియేషన్ పోటీల్లో నర్సరావుపేట వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు ముగ్గురు విజయం సాధించారు. వీరు ఆగస్టు 9, 10 తేదీల్లో ఒంగోలులో నిర్వహించనున్న స్టేట్ మీట్కి ప్రాతినిధ్యం వహిస్తారని ప్రిన్సిపల్ నాగేశ్వరరావు తెలిపారు. అలాగే బాలికల విభాగంలో బోరుగడ్డ సౌజన్య, షేక్ నజ్మా, బాలుర విభాగంలో కాసా శ్రీనివాసరావు ఈ ఘనత దక్కించుకున్నారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థుల్ని కళాశాల కరెస్పాండెంట్ శ్రీనివాసరావు, డైరెక్టర్లు రాజేంద్ర ప్రసాద్, కృష్ణారావు, అచ్యుతరావు, ఫిజికల్ డైరెక్టర్ అభినందించారు. పల్నాడు జిల్లా స్థాయి ఆట్యపాఠ్య పోటీల్ని ఈ నెల 27వ తేదీ నైర్కల్లో జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మా వాగ్దేవి జూనియర్ కళాశాల విద్యార్థులు బ్రహ్మాండంగా ఆట్యపాఠ్య గేమ్లో వారి యొక్క ప్రతిభ కనబరిచి బోరుగడ్డ సౌజన్య బాలికల విభాగంలో, అలానే షేక్ నజ్మా బాలుర విభాగంలో కాసా శ్రీనివాసరావు ఈ ముగ్గురు కూడా ఆట్యపాఠ్య మన పల్నాడు జిల్లా నుంచి స్టేట్ టీంకి సెలెక్ట్ అయినందుకు మేమందరం కూడా సంతోషాన్ని వ్యక్తం చేస్తూ, ఇదే విధంగా వచ్చే నెల ఆగస్టు 9, 10 తేదీల్లో ఒంగోలులో స్టేట్ మీట్ జరుగుతూ ఉంది. ఆ స్టేట్ మీట్లో మా విద్యార్థులు పాల్గొనడానికి సెలెక్ట్ అయినందుకు ఈ సందర్భంగా విద్యార్థులు ముగ్గురిని అభినందిస్తూ, అదేవిధంగా వీళ్ళు సెలెక్ట్ అవ్వడానికి మంచి శిక్షణ ఇచ్చి వారిని బ్రహ్మాండంగా తయారు చేసినటువంటి ఫిజికల్ డైరెక్టర్ రాయల ఆంజనేయులు కూడా కాలేజీ తరఫున ప్రత్యేకంగా అభినందిస్తూ, అదేవిధంగా ఈ విద్యార్థులకు స్పోర్ట్స్తో పాటు ఎక్కడ కూడా సబ్జెక్ట్లో కూడా ఎక్కడ ఇబ్బంది లేకుండా వారికి ప్రత్యేకంగా సమయం కేటాయించి వారిని ప్రోత్సహిస్తూ అన్నిత్యం చదువుతో పాటు స్పోర్ట్స్ను కూడా ఎంకరేజ్ చేస్తున్నటువంటి మా ప్రిన్సిపల్ ఓగురు నాగేశ్వరరావు గారిని కూడా ఈ సందర్భంగా కాలేజీ యాజమాన్యం తరఫున అభినందిస్తూ, అదేవిధంగా వాగ్దేవిలో ఏ గేమ్లో పార్టిసిపేట్ చేసినా ఫస్ట్, సెకండ్ ప్రైజ్ అనేది వాగ్దేవి సొంతం అనేది మరొకసారి నిరూపించుకోవడం జరిగింది.